గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు 10th క్లాస్ బయాలజీలో ఆల్రెడీ గతంలో మనం ఫస్ట్ చాప్టర్ న్యూట్రిషన్ పోషణ గురించి నేర్చుకోవడం జరిగింది. ఈరోజు దాని తర్వాత మనం రెస్పిరేషన్ సెకండ్ చాప్టర్ రెస్పిరేషన్ శ్వాస వ్యవస్థ గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. తర్వాత ఆ ఫస్ట్ చాప్టర్ లో ఉన్నటువంటి న్యూట్రిషన్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్స్ అన్ని కూడా ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లో ఉన్నటువంటి వాటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు సెకండ్ చాప్టర్ అయినటువంటి రెస్పిరేషన్ లేదా శ్వాసక్రియకు సంబంధించినటువంటి చాప్టర్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి. గతంలో మనం ఈ రెస్పిరేషన్ సంబంధించినటువంటి రెస్పిరేటరీ ఆర్గాన్స్ గురించి నేర్చుకున్నాం. ఎవల్యూషన్ ఇన్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి నేర్చుకున్నాం. దాని తర్వాత ఇక మొత్తం చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు ఈ శ్వాసక్రియ అనేటటువంటి టాపిక్ మీద రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి ఈ శ్వాసక్రియకు సంబంధించినటువంటి ఈ చాప్టర్ లో ఎలాంటి బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది అనేది మనం చూద్దామండి. ఈ చాప్టర్ కంప్లీట్ గా ఈ రోజు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ కు సంబంధించినటువంటి ఆ సబ్జెక్ట్ లో ఎక్కువగా ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి ప్రశ్నలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి బిట్లు కూడా మనం చదువుకున్నట్లయితే మనకి ఎక్కువగా మార్కులు స్కోర్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది తెలంగాణలోను ఏపీలోను రెండింటికి కూడా మనకి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటివి మొత్తం కూడా ఇంటర్మీడియట్ కాఠిన్యత స్థాయి అనేది అప్ టు ఇంటర్మీడియట్ వరకు కూడా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మరీ ఇంటర్మీడియట్ లో లైన్ టు లైన్ చదవాల్సినటువంటి అవసరం లేదు. అట్లా అని చెప్పేసి మరీ పైన 1-2 బిట్లు చదవాల్సిన అవసరం లేదు. కానీ ఇంటర్మీడియట్ లో మనకి కొన్ని రిలేటెడ్ గా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని ఏ విధంగా చదువుకోవాలనేది మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. ఇక్కడ వీటికి సంబంధించినటువంటివి మనం ప్రతి పేజీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి ఏమేమి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందనేది వాటిని మనం డిస్కస్ చేద్దామండి. చూడండి, శ్వాసక్రియ అనేది ఒక విచ్ఛిన్న క్రియ. శ్వాసక్రియ అనేది ఒక విచ్ఛిన్న క్రియ అని మనం నేర్చుకున్నాం. జీవక్రియల్లో నిర్మాణ క్రియలు విచ్ఛిన్న క్రియలు అనేవి 2 రకాలుగా ఉంటాయని చెప్పాం. మరి ఈ నిర్మాణ క్రియలు విచ్ఛిన్న క్రియలు తీసుకున్నట్లయితే మనం ఆల్రెడీ కూడా దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. నిర్మాణ క్రియలు అంటే సింథసిస్ ఆఫ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఫ్రమ్ సింపుల్ మాలిక్యూల్స్, అంటే సరళమైనటువంటి అణువుల నుంచి సంక్లిష్టమైనటువంటి అణువులు తయారయ్యేటటువంటి ఈ ప్రాసెస్ ని నిర్మాణ క్రియలు అంటారు. మరి విచ్ఛిన్న క్రియ అంటే ఏంటి అంటే, విచ్ఛిన్న క్రియలు అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఇంటూ సింపుల్ మాలిక్యూల్స్, అంటే సంక్లిష్టమైనటువంటి అణువుల నుంచి సరళమైనటువంటి అణువులు ఏర్పడేటటువంటి ఈ ప్రాసెస్ ని విచ్ఛిన్న క్రియలు అంటారు. కాబట్టి మనకి ఇక్కడ మనం నేర్చుకునేటటువంటి శ్వాసక్రియ అనేటటువంటిది ఏంటి అంటే ఒక విచ్ఛిన్న క్రియ, అంటే బ్రేక్ డౌన్ ప్రాసెస్. కాంప్లెక్స్ మాలిక్యూల్స్ బ్రేక్ డౌన్ ఇంటూ సింపుల్ మాలిక్యూల్స్, సంక్లిష్టమైనటువంటి అణువులు సరళమైనటువంటి అణువులుగా విడిపోతాయి. దీన్ని మనం ఏం చెప్పాము, విచ్ఛిన్న క్రియ అని చెప్పాము. అయితే దీంట్లో మనకి జనరల్ గా మనకి తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్ తీసుకున్నట్లయితే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవి ముఖ్యమైనటువంటివి. అంటే ప్రోటీన్ల నుంచి మనకి డైజెషన్ ప్రాసెస్ లో మనకి ప్రోటీన్స్ నుంచి వచ్చేటటువంటి ఎండ్ ప్రొడక్ట్స్ అమైనో యాసిడ్స్, కార్బోహైడ్రేట్ నుంచి వచ్చేటటువంటి ఎండ్ ప్రొడక్ట్స్ గ్లూకోజ్, ఫ్యాట్స్ నుంచి వచ్చేటటువంటి ఎండ్ ప్రొడక్ట్స్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్. అయితే వీటిలో గ్లూకోజ్ ఆక్సీకరణం చెందడం వల్ల శక్తి విడుదలవుతుందని మనం 10th క్లాస్ లో నేర్చుకున్నాం. కానీ కేవలం గ్లూకోజ్ తో పాటు గ్లూకోజే కాకుండా గ్లూకోజ్ తో పాటు అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ వాటి నుంచి కూడా ఆక్సీకరణం చెందడం వల్ల ఆక్సిడేషన్ ప్రాసెస్ లో ఎనర్జీ అనేది వస్తుంది. సో కాబట్టి సంక్లిష్ట ఆహార పదార్థాల నుంచి వచ్చినటువంటి సరళమైన అణువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా శక్తి అనేది రావటం జరుగుతుంది. కాబట్టి మనకి ఇంటర్మీడియట్ లో ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. మనకి జీర్ణక్రియ జరిగిన తర్వాత ఎండ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంత్య ఉత్పన్నాలు అనేటువంటి గ్లూకోజ్, అంటే కార్బోహైడ్రేట్ నుంచి వచ్చే గ్లూకోజ్, తర్వాత కొవ్వు నుంచి వచ్చే కొవ్వు ఆమ్లాలు గ్లిజరాలు, ప్రోటీన్స్ నుంచి వచ్చే అమైనో యాసిడ్స్, ఇవన్నీ కూడా ఆక్సీకరణం చెందడం వల్ల శక్తి విడుదలవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, వీటి మూడింటి నుంచి కూడా ఆక్సీకరణం వల్ల శక్తి విడుదలవుతుంది. జనరల్ గా అడిగేటటువంటి ప్రశ్న ఏమని అడుగుతారంటే, ఈ క్రింది వాటిలో వేటి ఆక్సీకరణం వల్ల శక్తి విడుదలవుతుంది అంటాడు. గ్లూకోజ్, తర్వాత అమైనో యాసిడ్స్, తర్వాత కొవ్వులు లేకపోతే కొవ్వు ఆమ్లాలు, గ్లూకోజ్ అని అంటాడు. మనం 10th క్లాస్ లో మాత్రం ఎంతవరకు కూడా అక్కడ గ్లూకోజ్ అని చెప్తూ ఉంటాడు. గ్లూకోజ్ నుంచి ఆక్సీకరణం జరిగినప్పుడు శక్తి విడుదలవుతుందని మనం నేర్చుకుంటూ ఉంటాం. కానీ గ్లూకోజ్ తో పాటు కార్బోహైడ్రేట్ నుంచి వచ్చేది గ్లూకోజ్,
ఆ గ్లూకోజ్ ఆక్సీకరణంతో పాటు ప్రోటీన్లు జీర్ణక్రియ జరగటం వల్ల వచ్చినటువంటి అమైనో యాసిడ్స్, కొవ్వులు జీర్ణక్రియ జరగటం వల్ల వచ్చినటువంటి కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్స్, వాటి నుంచి కూడా ఆక్సీకరణం చెందినప్పుడు శక్తి అనేది విడుదలవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శ్వాసించడం. జనరల్ గా మనకి బ్రీతింగ్ అనేటటువంటిది ఏంటంటే ఊపిరితిత్తుల్లోనికి ఆక్సిజన్ లోపలికి తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేస్తూ ఉంటాం. సో దాన్ని మనకి జనరల్ గా బ్రీతింగ్ లేదా రెస్పిరేషన్ అని చెప్తూ ఉంటాం. అయితే ఆ ఆక్సిజన్ తీసుకొని లంగ్స్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటికి రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా బయటికి రిలీజ్ చేసేటటువంటి ప్రాసెస్ ని ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చాడంటే ఇంటర్మీడియట్ లో పుపుసా వెంటిలేషన్ లేదా పుపుసా పల్మోనరీ వెంటిలేషన్ లేదా పుపుసా వెంటిలేషన్ అంటారు. గుర్తుపెట్టుకోండి. పుపుసా వెంటిలేషన్ లేదా పల్మోనరీ వెంటిలేషన్ అంటే జనరల్ గా మనం చెప్పేదే ఊపిరితిత్తుల్లోనికి ఆక్సిజన్ లోపలికి పోవటం, ఊపిరితిత్తుల నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావటం. సో దాన్ని పుపుసా వెంటిలేషన్ లేదా పల్మోనరీ వెంటిలేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ బాహ్య శ్వాసక్రియ, అంతర శ్వాసక్రియ. ఎక్స్టర్నల్ రెస్పిరేషన్, ఇంటర్నల్ రెస్పిరేషన్ అనేటటువంటి దాని గురించి చూద్దామండి. ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటే మనం ఆల్రెడీ తెలుసు, అంటే ఊపిరితిత్తుల్లోనికి ఆక్సిజన్ పోయినప్పుడు ఆ ఊపిరితిత్తుల్లోకి వచ్చినటువంటి ఆక్సిజన్ దాని చుట్టూ ఊపిరితిత్తుల్లో వాయుగోణం చుట్టూ ఉన్నటువంటి రక్తకేశ నాళికలోనికి ఆక్సిజన్ వెళ్ళడం, ఆ రక్తకేశ నాళికల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఆల్వియోలైకి రావడం జరుగుతుంది. దాన్ని మనం బాహ్య శ్వాసక్రియ అంటారు. అంటే ఊపిరితిత్తుల్లో వాయువుల మార్పిడి అనేటటువంటిది నేర్చుకున్నాం, కణజాలాల దగ్గర వాయువుల మార్పిడి అని నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ ఊపిరితిత్తుల్లో వాయువుల మార్పిడి ఏదైతే ఉందో ఆ ఊపిరితిత్తుల్లో వాయువుల మార్పిడినే బాహ్య శ్వాసక్రియ అంటారు. ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ బాహ్య శ్వాసక్రియ అంటారు. నెక్స్ట్ అంతర శ్వాసక్రియ. బాహ్య శ్వాసక్రియ, అంతర శ్వాసక్రియ. అంటే ఈ అంతర శ్వాసక్రియ అంటే ఏంటి? మనం ఆల్రెడీ ఇంతకుముందు 10th క్లాస్ లో నేర్చుకున్నాం. ఊపిరితిత్తులలో వాయువుల మార్పిడి, తర్వాత వాయువుల రవాణా, రక్తం ద్వారా వాయువుల రవాణా, తర్వాత కణజాలాల్లో వాయువుల మార్పిడి అని చెప్పారు. కాబట్టి ఆ కణజాలాల్లో వాయువుల మార్పిడి ఏదైతే ఉందో దానినే మనం ఇక్కడ అంతర శ్వాసక్రియ అంటారు, ఇంటర్నల్ రెస్పిరేషన్ అంటారు. అంటే కణాల చుట్టూ ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్ కణాల్లోకి పోవటము, ఆ కణాల్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ రక్తంలోకి రావడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటారంటే మనకి కణజాలాల్లో వాయువుల మార్పిడి అని నేర్చుకున్నాం. దాన్నే ఇక్కడ ఏమని చెప్పాడు అంటే అంతర శ్వాసక్రియ అని చెప్పాడు. కాబట్టి బాహ్య శ్వాసక్రియ ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది, ఊపిరితిత్తుల దగ్గర జరుగుతుంది. అంతర శ్వాసక్రియ అనేది కణజాలాల దగ్గర జరుగుతుంది. తర్వాత ఫైనల్ గా కణ శ్వాసక్రియ గురించి కూడా చెప్పాడు. ఇక్కడ కణ శ్వాసక్రియ అంటే ఏంటి? సెల్యులార్ రెస్పిరేషన్ అని చెప్పారు. అంటే ఆ కణజాలాల్లోకి వచ్చినటువంటి ఆక్సిజన్ అనేది తీసుకొని గ్లూకోజ్ ని బర్నింగ్ చేసి దహనం చెందించి దాని నుంచి శక్తిని, కార్బన్ డైఆక్సైడ్, నీటిని విడుదల చేసేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని సెల్యులార్ రెస్పిరేషన్ లేదా కణ శ్వాసక్రియ అని చెప్పి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బ్రీఫ్ గా, దీనికంటే ఎంతకంటే ఎక్కువ వీటి మీద అడిగినా కానీ వీటిలో అడగడానికి అవకాశం అనేది ఉండదు. నెక్స్ట్ మరి ఇక్కడ శ్వాసక్రియలో రకాల గురించి చెప్పాడండి. వాయు సహిత శ్వాసక్రియ, వాయు రహిత శ్వాసక్రియ అనేటటువంటిది దీంట్లో మనకి ఈ చాప్టర్ లో 2nd పేజీలో ఇవ్వడం జరిగింది. మరి దీని గురించి చూద్దాం. చూడండి, జనరల్ గా మనకి శ్వాసక్రియ అనేది 2 రకాలుగా ఉంటుంది. అంటే కణ శ్వాసక్రియనే ఇక్కడ చెప్తున్నారు. సెల్యులార్ రెస్పిరేషన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఆక్సిజన్ ప్రెజెన్స్ లో జరిగేది, ఆక్సిజన్ absence లో జరిగేది. If the cellular respiration takes place in the presence of oxygen, that is called aerobic respiration అని చెప్పి. అంటే శ్వాసక్రియ ఆక్సిజన్ సమక్షంలో జరిగితే దాన్ని వాయు సహిత శ్వాసక్రియ అంటారు. అట్లా కాకుండా కణ శ్వాసక్రియ అనేది ఆక్సిజన్ లేకుండా జరిగితే దాన్ని అవాయు శ్వాసక్రియ అంటారు, ఎనారోబిక్ రెస్పిరేషన్. ఒక్కొక్కసారి ఎనారోబిక్ రెస్పిరేషన్ అని కూడా అడగడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి మీరు ఆ పదాలు కూడా ఇంగ్లీష్ కూడా గుర్తుపెట్టుకోవాలి. If the respiration takes place in the absence of oxygen, that is called anaerobic respiration. If the respiration takes place in the presence of oxygen, that is called aerobic respiration. ఆక్సిజన్ సమక్షంలో శ్వాసక్రియ జరిగితే దాన్ని వాయు సహిత శ్వాసక్రియ అంటారు. వాయు శ్వాసక్రియ లేదా వాయు సహిత శ్వాసక్రియ. ఒకవేళ ఆక్సిజన్ లేకుండా శ్వాసక్రియ జరిగినట్లయితే దాన్ని వాయు రహిత శ్వాసక్రియ లేకపోతే ఎనారోబిక్ రెస్పిరేషన్ అంటారు. అయితే చూడండి, మరి ఎనారోబిక్ రెస్పిరేషన్ అనేది ఎందులో జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఎనారోబిక్ రెస్పిరేషన్ అనేది ఎక్కువగా బ్యాక్టీరియాలో జరుగుతుంది, ఈస్ట్ లో జరుగుతుంది. ఎనారోబిక్ రెస్పిరేషన్ లేదా అవాయు శ్వాసక్రియ అనేది బ్యాక్టీరియాలోను, ఈస్ట్ లోను జరుగుతుంది. కొన్ని కండరాల్లో కూడా జరుగుతుంది మనకి. అంటే తీవ్రమైనటువంటి వ్యాయామం చేసినటువంటి సందర్భాల్లో మనకి కండరాల్లో కూడా మనకి అవాయు శ్వాసక్రియ జరుగుతుందని నేర్చుకున్నాం. కాబట్టి ఈ 3 సందర్భాల్లో అవాయు శ్వాసక్రియ అనేది జరుగుతుంది. అర్థమైంది కదా? అంటే
ఏ సందర్భాల్లో జరుగుతుందని చెప్పాను. వీటిలో జరుగుతుంది, బ్యాక్టీరియాలో జరుగుతుంది, ఈస్ట్ లో జరుగుతుంది, అదే విధంగా కండరాల్లో కూడా జరుగుతుంది. చూడండి, అవాయు శ్వాసక్రియకి ఇంకో పేరు ఉంటది. ఎనరోబిక్ రెస్పిరేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఫెర్మెంటేషన్. అవాయు శ్వాసక్రియకి మరొక పేరు ఏంటంటే కిణ్వనము అంటారు తెలుగులో. ఒక్కోసారి ఇంగ్లీష్ లో కూడా ఫెర్మెంటేషన్ అని కూడా అడగడానికి అవకాశం ఉంటుందండి. సో కాబట్టి ఎనరోబిక్ రెస్పిరేషన్ కి ఇంకో పేరు ఏంటి అంటే ఫెర్మెంటేషన్ అని చెప్తారు. ఓకే, ఫెర్మెంటేషన్ అంటే అవాయు శ్వాసక్రియని ఫెర్మెంటేషన్, లేకపోతే కిణ్వనము, లేదా దాన్ని పులియుట అని కూడా చెప్పొచ్చు. తర్వాత చూడండి, ఈ అవాయు శ్వాసక్రియలో బ్యాక్టీరియాలు జరుగుతుంది, ఈస్ట్ లో జరుగుతుంది అని చెప్పాం. మరి దీంట్లో ఎండ్ ప్రొడక్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాక్టీరియాలో అవాయు శ్వాసక్రియ జరిగినప్పుడు ఏం విడుదలవుతుంది? లాక్టిక్ యాసిడ్ విడుదలవుతుంది. ఈస్ట్ లో ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగినప్పుడు ఈస్ట్ లో విడుదలయ్యేటటువంటి ఎండ్ ప్రోడక్ట్ ఏంటంటే ఇథనాల్. గుర్తుపెట్టుకుని, దీనికి ఒక కోడ్ కూడా చెప్పాను, ఇథనాల్. ఈస్ట్ అనేటటువంటి అక్షరంలో మొదటి అక్షరం ఈ ఉంది కాబట్టి ఇథనాల్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్యాక్టీరియా అనగానే అక్కడ టీ అనేటటువంటిది స్ట్రెస్ చేసుకోగలుగుతున్నాం కాబట్టి అక్కడ లాక్టిక్ యాసిడ్ అనేటటువంటి దాంట్లో టీ అనేటటువంటిది కూడా మనకి స్ట్రెస్ చేసుకోగలుగుతున్నాం కాబట్టి అట్లా బ్యాక్టీరియాలో లాక్టిక్ యాసిడ్, తర్వాత ఈస్ట్ లో ఇథనాల్. బ్యాక్టీరియా అని అడగొచ్చు, లేకపోతే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా అని కూడా అడగొచ్చు. కాబట్టి ఈ రెండిట్లో ఏదైనా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఏటీపీలు. అవాయు శ్వాసక్రియలో ఎన్ని ఏటీపీలు విడుదలవుతాయి, వాయు శ్వాసక్రియలో ఎన్ని ఏటీపీలు విడుదలవుతాయి అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. చూడండి, మరి అవాయు శ్వాసక్రియ జరిగినప్పుడు, గ్లూకోజ్ నుంచి అవాయు శ్వాసక్రియ జరిగినప్పుడు ఈస్ట్ లో ఇథనాల్ తో పాటు 2 ఏటీపీలు విడుదలయ్యాయి. గుర్తుపెట్టుకోండి, ఈస్ట్ లో అవాయు శ్వాసక్రియ జరిగినప్పుడు, ఈస్ట్ లో గాని బ్యాక్టీరియాలో గాని అవాయు శ్వాసక్రియ జరిగినప్పుడు విడుదలయ్యేటటువంటి ఏటీపీల సంఖ్య ఎంత అంటే 2 ఏటీపీలు అనేవి విడుదలవుతాయి. మరి అదే వాయు శ్వాసక్రియ తీసుకున్నట్లయితే వాయు శ్వాసక్రియలో విడుదలయ్యేటటువంటి ఏటీపీలు 36 ఏటీపీలు విడుదలవుతాయి. 36 లేదా 38. కొన్ని బుక్కుల్లో 36 ఉంటుంది, లేకపోతే కొన్నిట్లో 38 ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ బట్టి మనం పెట్టుకోవాలి. వాయు శ్వాసక్రియలో 36 లేదా 38 ఏటీపీలు అనేవి విడుదలవుతాయి. అదే అవాయు శ్వాసక్రియలో అయితే కేవలం 2 ఏటీపీలు మాత్రమే విడుదలవటం జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్, క్యాలోరిఫిక్ విలువలు అనేవి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది వీటిలో. చూడండి, 1 గ్రాము ఫ్యాట్ లేదా కొవ్వు ఆక్సీకరణం చెందినప్పుడు విడుదలయ్యేటటువంటి శక్తి ఎంత అంటే 9 కిలో క్యాలరీలు. గుర్తుపెట్టుకోండి, 1 గ్రాము కొవ్వు ఆక్సీకరణం చెందినప్పుడు విడుదలయ్యేటటువంటి శక్తి అనేది ఎంత అంటే 9 కిలో క్యాలరీలు. ఓకే, అట్లా కాకుండా కొవ్వులు కాకుండా ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఆక్సీకరణం చెందినప్పుడు విడుదలయ్యేటటువంటి శక్తి దాంట్లో సగమే ఉంటుంది, అంటే 4 కిలో క్యాలరీలు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. కొవ్వులు ఆక్సీకరణం చెందినప్పుడు విడుదలయ్యేటటువంటి శక్తి ఎంత అంటే 9 కిలో క్యాలరీలు. క్యాలరీలు కదండి, 9 కిలో క్యాలరీలు. కొవ్వులు కాకుండా మరి ప్రోటీన్లు, తర్వాత కార్బోహైడ్రేట్లు ఆక్సీకరణం చెందినప్పుడు విడుదలయ్యేటటువంటి శక్తి ఎంత అంటే 4 కిలో క్యాలరీలు. కాబట్టి ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్ల యొక్క వాటి నుంచి ఎంత అయితే శక్తి విడుదలవుతుందో వాటికి రెట్టింపు శక్తి అనేది మనకి కొవ్వుల నుంచి విడుదలవటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇదండి దీనికి సంబంధించింది. నెక్స్ట్, శ్వాస అవయవాల గురించి ఇవ్వడం జరిగింది. రెస్పిరేటరీ ఆర్గాన్స్. ఈ రెస్పిరేటరీ ఆర్గాన్స్ లో మనకి ఆల్రెడీ 10th క్లాస్ లో కూడా ఇచ్చాడు. దానికి సంబంధించినటువంటిది కూడా ఇక్కడ కంటిన్యూషన్ ఉంది. మనకి మనకి అకశేరుకాలు తీసుకున్నట్లయితే అకశేరుకాల్లో మనకి ప్రోటోజోవన్స్, తర్వాత పోరిఫెరా, అంటే ప్రోటోజోవాలు మనకి వచ్చేటటువంటి అమీబా, పారామీషియం, యూగిలినా ఇలాంటి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కానివ్వండి, తర్వాత పోరిఫెరా తీసుకున్నట్లయితే దాంట్లో స్పాంజెస్ కానివ్వండి, తర్వాత వచ్చేసి నెమటోడ్స్ కానివ్వండి, తర్వాత ఫ్లాట్ వామ్స్ కానివ్వండి, ఇవన్నీ స్పంజికులు, ఇవన్నీ కూడా వీటిలో ఎక్కువగా సింపుల్ డిఫ్యూజన్ ఉంటుంది, అంటే సరళమైనటువంటి వ్యాపన పద్ధతిలో వాయువుల మార్పిడి జరుగుతుంది. అంటే వీటిలో ప్రత్యేకమైనటువంటి శ్వాస అవయవాలు అనేవి ఎలాంటివి డెవలప్మెంట్ చెందలేదు. సింపుల్ డిఫ్యూజన్ ద్వారా ఇక్కడ వీటిలో వాయువుల మార్పిడి జరుగుతుంది. అంటే ప్రోటోజోవాలు, నిమ్న అకశేరుకాలు అనేటువంటి స్పంజికలు కానివ్వండి, ఇంకా నిడేరియన్స్ కానివ్వండి, ఫ్లాట్ వామ్స్ కానివ్వండి, రౌండ్ వామ్స్ కానీ వీటన్నిటిలో కూడా మనకి ఏం జరుగుతుంది అంటే సింపుల్ డిఫ్యూజన్ ద్వారా గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది.
నెక్స్ట్ ఎర్త్ వామ్స్ తీసుకున్నట్లయితే క్యూటానియస్ రెస్పిరేషన్ అని చెప్పాం. వానపాముల్లో జరిగేటటువంటి శ్వాసక్రియ అనేది దేని ద్వారా జరుగుతుందంటే చర్మం ద్వారా జరుగుతుంది. స్కిన్, త్రూ ద స్కిన్. రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎర్త్ వామ్స్ త్రూ ద స్కిన్ ద్వారా జరుగుతుంది. మరి ఆ స్కిన్ ద్వారా జరిగేటటువంటి ఆ రెస్పిరేషన్ ని ఏమంటారంటే క్యూటానియస్ రెస్పిరేషన్, చర్మీయ శ్వాసక్రియ అని పిలవటం జరుగుతుంది. ఇది వానపాము. నెక్స్ట్ కీటకాలు తీసుకున్నట్లయితే ఇన్సెక్ట్స్ లో వాయునాళ శ్వాసక్రియ అనేది ఉంటుంది, అంటే ట్రాకియల్ రెస్పిరేషన్ అనేది ఉంటుంది. ఈ ట్రాకియల్ రెస్పిరేషన్ లో బాడీ మొత్తం కూడా ఏంటంటే నిలువుగా ఉన్నటువంటి కొన్ని గొట్టాల లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి, ట్యూబ్ లైక్ ట్రాకియాస్ అంటే కనిపిస్తుంటాయి. వాటికి సైడ్ నా చిన్న చిన్న ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి, స్పైరకిల్స్ అంటారు రంధ్రాల్ని. ఆ స్పైరకిల్స్ అనేటటువంటి రంధ్రాల ద్వారా బయట నుంచి ఆక్సిజన్ అనేది బాడీలోకి వెళ్ళటం జరుగుతుంది, డైరెక్ట్ గా వెళ్తుందండి. ఆల్రెడీ గతంలో చెప్పాము, మన కీటకాల రక్తంలో ఎలాంటి హిమోగ్లోబిన్ అనేది ఉండదు, రక్తం తెల్లగా ఉంటుంది, దాంట్లో హిమోగ్లోబిన్ అనేది ఉండదు. కాబట్టి డైరెక్ట్ గా ఆక్సిజన్ ని కణజాలంలోనికి నేరుగా తీసుకెళ్లేటటువంటిది ఈ ట్రాకియల్ సిస్టమ్. నెక్స్ట్ ఇంకా చూడండి, దీంట్లో మనకి సాలీడు, తేలు, వీటిలో పుస్తకాకార ఊపిరితిత్తులు, బుక్ లంగ్స్ అనేవి ఉన్నాయండి. ఇది ఇంపార్టెంట్ అండి. ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఇది సాలి పురుగులు, స్పైడర్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా తేలు, స్కార్పియాన్ గాని, దీంట్లో బుక్ లంగ్స్ అంటారు, పుస్తకాకార ఊపిరితిత్తులు అంటారు, బుక్ లంగ్స్ అంటారు. మరి ఈ బుక్ లంగ్స్ లేదా పుస్తకాకార ఊపిరితిత్తులు అనేటటువంటివి మనం అంటే ఓల్డ్ బుక్స్ లో ఇంతకు ముందు మనం ఎప్పుడు ఒక 10 years బ్యాక్ ఉన్నటువంటి ఆ బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నటువంటి ఆ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్ లో వీటికి సంబంధించినటువంటి ఒక పిక్చర్ కూడా ఉండేది, ఒక చిన్న తొట్టిలాగా ఉండేది, బాక్స్ లాగా ఉంటుంది. దాంట్లో అన్ని కూడా బుక్ లో పేజెస్ ఎట్లా ఉంటాయి అట్లా పటలికల్లాగా లాగా అనిపిస్తూ ఉంటాయి. వాటిని బుక్ లంగ్స్ అంటారు. కాబట్టి బుక్ లంగ్స్ అనేవి దేంట్లో ఉంటాయి అంటే మనకి గుర్తుపెట్టుకుంటే సాలె పురుగు, స్పైడర్ లో ఉంటాయి, అదే విధంగా స్కార్పియాన్, తేలులో కూడా ఉంటాయి. నెక్స్ట్ బుక్ గిల్స్, బుక్ లంగ్స్ వేరు, బుక్ గిల్స్ వేరండి. బుక్ లంగ్స్ తీసుకున్నట్లయితే ఇవి మనకి సాలె పురుగు, తర్వాత స్పైడర్, తర్వాత స్కార్పియన్ లో ఉంటాయి, తేల్లో ఏంటి బుక్ లంగ్స్. మరి బుక్ గిల్స్ అనేవి క్రాబ్ లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, క్రాబ్ లో ఉండేవి బుక్ గిల్స్. నెక్స్ట్ ఇంకా ఆర్ద్రోపోడా, మొలస్కా తీసుకున్నట్లయితే వాటిలో ఆర్ద్రోపోడాలో ఉన్నటువంటి రొయ్య ఉంటుంది కదా, ప్రాన్స్, అవి. తర్వాత మలస్కా తీసుకున్నట్లయితే మలస్కాలో పైల, నత్త. సో వీటిలో ఉండేటటువంటి రెస్పిరేషన్ కోసం స్పెషల్ గా మనకి వాటిలో గిల్స్ అనేవి ఉంటాయి, అంటే మొప్పలు అని చెప్తారు కదా, మొప్పలు అనేవి వీటిలో రెస్పిరేటరీ ఆర్గాన్స్ లాగా ఉంటాయి. సక్సేరికాలు తీసుకున్నట్లయితే సక్సేరికాలు, చేపల్లో గిల్స్ అనేవి ఉంటాయి, మొప్పలు అంటారు. మొప్పల ద్వారా జరిగేటటువంటి శ్వాసక్రియను బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటారు. మొప్పల ద్వారా జరిగేటటువంటి శ్వాసక్రియని బ్రాంకియల్ శ్వాసక్రియ అని, మొప్పల ద్వారా జరిగేటటువంటి శ్వాసక్రియ అని చెప్తారు. ద రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ త్రూ ద గిల్స్, దట్ ఈస్ కాల్డ్ ఏ బ్రాంకియల్ రెస్పిరేషన్. నెక్స్ట్ ఫిషెస్ తర్వాత ఆంఫీబియన్స్, ఉభయచరాలు తీసుకున్నట్లయితే ఉభయచరాల్లో రెస్పిరేషన్ అనేది వాటి యొక్క లార్వల్ స్టేజ్ లో నేలల్లో ఉంటాయి కాబట్టి ఆంఫీబియన్స్, కప్పలు కానివ్వండి, ఇంకా ఆంఫీబియన్స్ సంబంధించినటువంటి మిగిలినటువంటి సాలమండర్స్ కానీ, ఇవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి ఎగ్స్ అని కూడా నేలల్లో పెడతాయి. కాబట్టి ఆ ఎగ్ నుంచి లార్వా వచ్చినప్పుడు ఆ లార్వాలన్నీ కూడా వాటర్ లోనే డెవలప్మెంట్ జరుగుతాయి. కాబట్టి ఆ లార్వా స్టేజెస్ అన్ని కూడా వాటికి గిల్స్ అనేవి ఉంటాయి. మనకి కప్పటాడుకో లార్వా కూడా తెలుసు, కప్పటాడుకో లార్వా తీసుకున్నట్లయితే కప్పటాడుకో లార్వాలో కూడా మనకి గిల్స్ అనేవి కనిపిస్తుంటాయి. గ్రాడ్యువల్ గా అది ఫిష్ లాగా కనిపిస్తుంటుంది, క్రమక్రమంగా అది చేంజ్ అయ్యి ఆ ఫిష్ నుంచి ఫ్రాగ్ అనేది డెవలప్మెంట్ జరగడం జరుగుతుంది. కాబట్టి అన్ని ఆంఫీబియన్స్ లో కూడా ఎక్కువగా వాటిలో లార్వల్ స్టేజ్లు ఉంటాయి. లార్వల్ స్టేజెస్ లో కంపల్సరీగా వాటిలో గిల్స్ అనేవి రెస్పిరేటరీ ఆర్గాన్స్ లాగా ఉంటాయి. తర్వాత ఆ గిల్స్ అన్ని కూడా చేంజ్ అయిపోయి ఆ లార్వల్ స్టేజ్ నుంచి అడల్ట్ స్టేజ్ లాగా వచ్చేసి ఆ వాటర్ నుంచి ఆక్వాటిక్ మోడ్ ఆఫ్ లైఫ్ నుంచి టెరెస్ట్రియల్ మోడ్ ఆఫ్ లైఫ్ కి అవి కన్వర్ట్ అవడం జరుగుతుంది. కాబట్టి వీటిలో ఈ విధంగా వాటిలో నీటిలో ఉన్నప్పుడు లార్వల్ స్టేజ్ లో గిల్స్ లేదా మొక్కలు అనేవి ఉంటాయి. అక్కడ నుంచి అడాల్ట్ స్టేజ్ కి వచ్చినప్పుడు, ప్రౌఢ దశకు వచ్చినప్పుడు వాటిలో ఊపిరితిత్తులు లేదా లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. తర్వాత చేపలు తీసుకున్నట్లయితే చేపలలో శ్వాసక్రియ జరిగేటటువంటి విధానంలో మొప్పల మీద నుంచి నీళ్లు వెళ్తూ ఉంటాయండి. మొప్పల మీద నుంచి నీళ్లు వెళ్ళేటప్పుడు నీరు వెళ్ళేటటువంటి ప్రవాహ దిశకు వ్యతిరేకంగా రక్తనాళాల్లో, ఆ పటలికలో ఉన్న మొప్పల్లో ఉన్నటువంటి రక్తనాళాల్లో ఉన్నటువంటి రక్త ప్రవాహం అనేది వ్యతిరేకంగా ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. మరి ఈ విధంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే సమర్థవంతంగా ఆక్సిజన్ ని
అవి మొప్పలు అనేవి తీసుకోవటం జరుగుతుంది. సో దీన్ని ఏమంటారంటే కౌంటర్ కరెంట్ మెకానిజం అంటారు. ప్రతి ప్రవాహక పద్ధతి అంటారు. ప్రతి ప్రవాహక పద్ధతి కౌంటర్ కరెంట్ మెకానిజం అని చెప్తారు. ఇంపార్టెంట్. మరి కౌంటర్ కరెంట్ మెకానిజం లేదా ప్రతి ప్రవాహ పద్ధతికి సంబంధించి సరైనటువంటి వాక్యాన్ని గుర్తించండి అని అడిగినప్పుడు కింద రక్త ప్రవాహ దిశ, నీటి ప్రవాహ దిశ ఒకే దిశలో ఉంటాయి. ఆప్షన్ బి. రక్త ప్రవాహము, నీటి ప్రవాహము వ్యతిరేక దిశలో ఉంటాయి. ఆప్షన్ సి. రక్త ప్రవాహానికి నీటి ప్రవాహ దిశకు సంబంధం లేదు. సో పైవేవి కావు అని అడుగుతాడు. కాబట్టి దీనికి సరైన సమాధానం ఏంటి అంటే మొప్పలలో అవి ఆక్సిజన్ తీసుకునేటటువంటి అంటే సైడ్ ఆపర్కిలం అనేటటువంటి 2 మూతలు లాంటివి ఉంటాయి కదా, ఆ మూతల్లాగా ఉన్నటువంటి ఆపర్కిలంలోంచి నోటిలోంచి నీరు ఇట్లా బయటకు వెళ్ళేటప్పుడు ఆ సైడ్ ఉన్నటువంటి గిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గిల్స్ మీద నుంచి వాటర్ వెళ్తూ ఉంటే ఆ గిల్స్ లో ఉన్నటువంటి ఆ బ్లడ్ వెజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆక్సిజన్ తీసుకుంటాయి వాటర్ లోంచి. మరి అయితే అక్కడ జరిగేటటువంటిది ఏంటి అంటే కౌంటర్ కరెంట్ మెకానిజం అంటారు. ప్రతి ప్రవాహక పద్ధతి ద్వారా ఆక్సిజన్ ని తీసుకుంటాయి. ఎట్లాగంటే నీటి ప్రవాహ దిశకు వ్యతిరేక దిశలో రక్తనాళాల్లో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. అది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. రక్తనాళాల్లో రక్తం ప్రవహించేటటువంటి దిశ నీటి ప్రవాహ దిశకు ఆపోజిట్ గా ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా తర్వాత సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు తీసుకున్నట్లయితే సరీసృపాలు, పక్షులు, క్షీరదాల్లో లంగ్స్ అనేటటువంటివి ఉంటాయి. ఊపిరితిత్తులు అంటారు. ఈ ఊపిరితిత్తుల ద్వారా జరిగేటటువంటి శ్వాసక్రియను పల్మోనరీ రెస్పిరేషన్ అంటారు. అంటే పుప్స శ్వాసక్రియ అని చెప్పడం జరుగుతుంది. పల్మోనరీ రెస్పిరేషన్ అంటారు. పక్షులు తీసుకుంటే వాటిలో స్పెషల్ గా వాయు కోశాలు అంటారు. ఎయిర్ సాక్స్ అంటారు. పక్షుల్లో ఉండేటటువంటి వాటిలో కూడా ఊపిరితిత్తులే. వాటిని ఏమంటారంటే వాయు కోశాలు, ఎయిర్ సాక్స్ అంటారు. దీంతో పాటు పారాబ్రాంకై అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇది ఎట్లాంటి స్పెసిఫిక్ గా అడగడానికి అవకాశం ఉంటుంది. మనకు కనిపిస్తూనే ఉంటాయి కొన్ని పెక్యులర్ గా ఉన్నటువంటి బిట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. మాక్సిమం అలాంటి బిట్లు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ జనరల్ గా ఆ పేరాల్లోంచి అప్లికేషన్ టైప్ క్వశ్చన్ కానీ లేకపోతే ఇంకా దాంట్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్ సంబంధించినటువంటి ఏమైనా డెప్త్ గా వెళ్ళి అడగడానికి అవకాశం ఉండదు. మాక్సిమం 90% బిట్స్ అన్ని కూడా మనకి ఇట్లా కనిపిస్తూనే ఉంటాయండి. కాబట్టి ఆ సిలబస్ మొత్తాన్ని కూడా మనం కవర్ చేసుకోవాలి. దాంట్లో ఫిల్టర్ చేసుకొని మరీ డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. కనిపిస్తుంది పక్షుల్లో వాయు కోశాలు అనేవి ఉంటాయని చెప్పిన ఎయిర్ సాక్స్. వీటితో పాటు పారాబ్రాంకై అనేటటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి వాడు అడిగేటటువంటి ప్రశ్న అనేది పారాబ్రాంకై అనేటటువంటి శ్వాసావయవాలు కలిగినటువంటి జీవుల్ని గుర్తించండి అంటాడు. సో కాబట్టి ఇచ్చేటటువంటి ఆప్షన్ లో పక్షులు అనేటటువంటి దాన్ని మనం చూసుకోవాలి. పక్షులు అనేది సరైనటువంటి సమాధానం. చూడండి, ఒక గ్లూకోజ్ అణువు ఆక్సీకరణం చెందినప్పుడు మనకి విడుదలయ్యేటటువంటి ఏటీపీలు అనేవి 36 లేదా 38 అనుకున్నాం. కానీ ఈ మధ్య రీసెంట్ గా జరిగినటువంటి పరిశోధనల ప్రకారం ఒక గ్లూకోజ్ అణువు ఆక్సీకరణం చెందినప్పుడు విడుదలయ్యేటటువంటి శక్తి అనేది ఎంత ఉంటుంది అంటే అది 30 లేదా 32 ఉంటుందంట. అంటే కింద ఒక ఎక్స్ట్రా అడిషనల్ ఇన్ఫర్మేషన్ లాగా ఇవ్వటం జరిగిందంటే ఇక్కడ ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ లాగా ఇచ్చాడు. సో కాబట్టి దీని గురించి మనం జస్ట్ ఒకసారి నేర్చుకుంటే సరిపోతుంది. మరీ ఇంత వీటి నుంచి కూడా అడగడానికి అవకాశం అనేది ఉండదు. అంటే రీసెంట్ గా జరిగినటువంటి పరిశోధనల ప్రకారం ఒక గ్లూకోజ్ అణువు నుంచి 36 లేదా 38 అణువుల ఏటీపీ అనేది విడుదల అవటానికి బదులుగా 30 లేదా 32 విడుదల అవుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి మనకి ఎంతవరకు కూడా పైన ఉన్నటువంటి మ్యాటరే మనకి సరైనటువంటి ఆన్సర్ గా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, మానవుడిలో శ్వాస వ్యవస్థ. చూడండి, మానవుడిలో శ్వాస వ్యవస్థ తీసుకున్నట్లయితే మనం గతంలో 10th క్లాస్ లో నేర్చుకున్నాం. బాహ్య నాసికా రంధ్రాలు ఉంటాయని చెప్పిన తర్వాత నాసికా రంధ్రాలు నాసికా కూరాల్లో తీసుకుంటే చెప్పిన గ్రసని, తర్వాత స్వరపేటిక, వాయునాళము, శ్వాసనాళము, శ్వాసనాళికలు, వాయుగోణులు, ఈ ట్రాక్ అనేది మనం నేర్చుకున్నాం. సో కాబట్టి ఇక్కడ కూడా అదే రకమైన ట్రాక్ ఇచ్చాడు. కొన్ని అడిషనల్ గా మనం నేర్చుకోవాల్సినటువంటివి దీంట్లో ఏమున్నాయో దాన్ని చెప్తాను. వాటి గురించి మనం ఎక్కువ కొంచెం గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, బాహ్య నాసికా రంధ్రాలు అనేవి మామూలుగా క్యాజువల్ గా దీంట్లో సేమ్ ఒకే రకంగా ఉంటుంది. అంటే శ్వాస వ్యవస్థలో మనకి బయట కనిపించేవి బాహ్య నాసికా రంధ్రాలు, ఎక్స్టర్నల్ నాసిల్స్ అంటారు. ఈ నాసికా రంధ్రాల లోపల ఓపెన్ అయ్యేటటువంటి ఆ స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ ని నాసికా కుహరాలు అంటారు. నాసల్ క్యావిటీ లేదా శ్వాస కుహరాలు అని చెప్పడం జరుగుతుంది. నాసికా కక్ష్యలు అని కూడా పిలవచ్చండి. ఇంటర్మీడియట్ లో అయితే నాసికా కక్ష్యలు అనేటటువంటి నాసల్ ఛాంబర్స్ అనేది ఇక్కడ ఇంటర్మీడియట్ బుక్ లో ఇవ్వడం జరిగింది.
మరి ఈ నాసికా కక్షలు లేదా నాసికా కుహరాల్లో 3 భాగాలుగా డివైడ్ చేశాడు. నాసికా కక్షలు లేదా నాసికా కుహరాల్లో 3 భాగాలు ఉంటాయని చెప్పాడు. అలింద భాగము, శ్వాస భాగము, గ్రాణ భాగము. అలింద భాగము, శ్వాస భాగము, గ్రాణ భాగము. అలింద భాగం ఏం చేసింది అంటే రోమాలు ఉంటాయి. రోమాలు ఉండే ముక్కు లోపల రోమాలు ఉండేటటువంటి భాగం ఏది అని అడిగితే దానికి మనం అలింద భాగం లేదా వెస్టిబ్యులార్ పార్ట్ అని ఆన్సర్ రాయాలి. రోమాలు ఉండే భాగం ఏది? అలింద భాగం లేదా వెస్టిబ్యులార్ పార్ట్. నెక్స్ట్ రెండవ భాగం ఏంటంటే రెస్పిరేటరీ పార్ట్, శ్వాస భాగం. అంటే మనం పీల్చేటటువంటి గాలిలో ఉన్నటువంటి దుమ్ము ధూళి కణాలు ఏవైతే ఉన్నాయో ఆ దుమ్ము ధూళి కణాలు మొత్తం కూడా ఫిల్టర్ చేసేటటువంటి పార్ట్ ఏది అంటే శ్వాస భాగము, రెస్పిరేటరీ పార్ట్. నెక్స్ట్ మూడవది గ్రాణ ఉక్కలతో ఆవరించబడి ఉంటుంది. దీన్ని గ్రాణ భాగం అంటారు. దీనికి అంత పెద్ద ఇంపార్టెన్స్ లేదండి. పై రెండు కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. మనకి దుమ్ము ధూళిని ఫిల్టర్ చేసేటటువంటి పార్ట్ ఏది అంటే అలింద భాగం, వెస్టిబ్యులర్ పార్ట్. తర్వాత మనం పీల్చేటటువంటి గాలి యొక్క ఉష్ణోగ్రతను తగ్గించేటటువంటి పార్ట్ ఏది అంటే శ్వాస భాగం. సో ఇవి రెండు ఇంపార్టెంట్. నెక్స్ట్ బాహ్య నాసికా నాసికా కక్ష. తర్వాత స్వరపేటిక అనేది ఇంపార్టెంట్ అండి. స్వరపేటిక మీద కొన్ని ఇక్కడ బిట్స్ అనేవి మనకి అడగడానికి అవకాశం ఉంటుంది. స్వరపేటిక అనేది లారింగ్స్ అంటారు. ఇది సౌండ్ ప్రొడ్యూస్ చేసేటటువంటి వాయిస్ బాక్స్ అని కూడా మనందరికీ తెలుసు. మరి దీంట్లో స్వరపేటికలో 9 మృదులాస్థి ఎముకలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. స్వరపేటికలో ఎన్ని మృదులాస్థి ఎముకలు ఉంటాయి అంటే 9 మృదులాస్థి ఎముకలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మరి అయితే ఈ 9 మృదులాస్థి ఎముకల్ని అడగడానికి అయితే పెద్దగా ఛాన్స్ అయితే లేదు. అయితే దీంట్లో ఈ స్వరపేటిక లోపల స్వరతంత్రులు అనేవి ఉంటాయి, వోకల్ కార్డ్స్. ఆ స్వరతంత్రుల నుంచి శబ్దం అనేది మనకి బయటకు వస్తూ ఉంటుంది. వోకల్ కార్డ్స్ వైబ్రేట్ చెందడం వల్ల మనకి సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాము. ఇంపార్టెంట్ ఇది. మరి ఇది ఎప్పుడు సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తుందంటే ఇన్హాలేషన్ లో గాలి లేకపోతే ఎక్స్హాలేషన్ లో గాలి అని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, ఎక్స్హాలేషన్ లో ఉన్నటువంటి గాలి అంటే మనం ఊపిరితిత్తుల్లోనికి లోపలికి పీల్చుకునేటప్పుడు కాకుండా ఊపిరితిత్తుల లోపల ఉన్నటువంటి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేటప్పుడు అంటే ఎక్స్హాలేషన్ ప్రాసెస్ లో ఆ గాలి ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి ఆ లారెక్స్ దగ్గర ఉన్నటువంటి ఆ స్వరపేటికలో ఉన్నటువంటి స్వరతంత్రుల మీద నుంచి వెళ్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉన్నాయి అనుకోండి, స్వరపేటిక లోపల ఇట్లా స్వరతంత్రులు అనేవి ఉంటాయి, వోకల్ కార్డ్స్ అనేవి ఇట్లా ఉంటాయి. ఈ వోకల్ కార్డ్స్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ లోంచి ఎక్స్హాలేషన్ లో ఎయిర్ ఇట్లా లోపల నుంచి ఇట్లా బయటకు వస్తుంటది. అట్లా బయటకు వచ్చేటప్పుడు అవి వైబ్రేట్ అవుతాయి. వైబ్రేట్ అయ్యి దాని నుంచి సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో ఆ సందర్భంలో మనకి సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దీంట్లో మనకి స్వరతంత్రులు అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి, వేటికి మధ్యలో ఉంటాయి అంటే థైరాయిడ్ మృదులాస్థి, ఎరిటినాయిడ్ మృదులాస్థి. గుర్తుపెట్టుకోండి, స్వరతంత్రులు స్వరపేటికలో స్వరతంత్రులు ఏ ఏ మృదులాస్థి ఎముకల మధ్య ఉంటాయి అంటాడని చెప్పాం మనం ఆల్రెడీ. 9 మృదులాస్థి ఎముకలు ఉంటాయని చెప్పాం. ఆ 9 మృదులాస్థి ఎముకల్లో ఏ 2 మృదులాస్థి ఎముకల మధ్య మనకి ఈ వోకల్ కార్డ్స్ లేదా స్వరతంత్రులు ఉంటాయి అని అడిగితే మనకి థైరాయిడ్ మృదులాస్థి, ఎరిటినాయిడ్ మృదులాస్థి, ఈ 2 మృదులాస్థుల మధ్యలో మనకి ఈ స్వరతంత్రులు లేదా వోకల్ కార్డ్స్ అనేవి ఉంటాయి. థైరాయిడ్ మృదులాస్థి, ఎరిటినాయిడ్ మృదులాస్థి. గుర్తుపెట్టుకోండి, థైరాయిడ్, ఎరిటినాయిడ్, టీఏ అని గుర్తుపెట్టుకోండి. థైరాయిడ్ మృదులాస్థి, ఎరిటినాయిడ్ మృదులాస్థులు, ఈ 2 మృదులాస్థి మధ్యలో ఈ స్వరతంత్రులు లేదా వోకల్ కార్డ్స్ అనేవి ఉంటాయి. తర్వాత వోకల్ కార్డ్స్ కి, స్వరతంత్రులకి, ఎరిటినాయిడ్ మృదులాస్థికి మధ్యలో ఉండేటటువంటి ఖాళీని రిమాగ్లాటిడిస్ అంటారు. ఇది ఇంపార్టెంట్ అండి. రిమాగ్లాటిడిస్. రిమాగ్లాటిడిస్ అంటే ఏంటి అంటే మనకి స్వరపేటిక లోపల స్వరతంత్రులు ఉంటాయి కదా, ఆ స్వరతంత్రులకి ఎరిటినాయిడ్ మృదులాస్థికి మధ్యలో ఉండేటటువంటి ఆ ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో ఆ రెండింటి మధ్య ఉండే ఖాళీ ప్రదేశాన్ని ఏమని చెప్తారంటే రిమాగ్లాటిడిస్ అంటారు. స్వరతంత్రులకి తర్వాత ఎరిటినాయిడ్ మృదులాస్థులకి, స్వరతంత్రులకి ఎరిటినాయిడ్ మృదులాస్థికి మధ్యలో ఉండేటటువంటి ఆ ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని రిమాగ్లాటిడిస్ అంటారు. ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ స్వరపేటిక ఉదర తలంలో ఉబ్బెత్తుగా కనిపిస్తూ ఉంటుంది.
మరి ఆ ఉబ్బెత్తుగా ఉండడానికి కారణమయ్యేటటువంటి మృదులాస్థి ఏది అంటే థైరాయిడ్ మృదులాస్థి. గుర్తుపెట్టుకోండి, మృదులాస్థి థైరాయిడ్ మృదులాస్థిలో ఉదర భాగం మధ్య భాగం ఎట్లా ఉంటుందంటే ఉబ్బెత్తుగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని యాడమ్స్ యాపిల్ అంటారు. ఇంపార్టెంట్ ఇది. మనకి చూడండి, చాలా మందికి జెంట్స్ కి ఇక్కడ ఒక బయటికి పొడుచుకుని వచ్చి ఒక కనిపిస్తూ ఉంటుంది స్ట్రక్చర్. ఓకే, ఒక బోన్ బయటికి పొడుచుకుని కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే థైరాయిడ్ మృదులాస్థి అంటారు. అంటే యాడమ్స్ యాపిల్ అనేది దేని నుంచి ఏర్పడుతుంది అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, యాడమ్స్ యాపిల్ అనేది థైరాయిడ్ మృదులాస్థి నుంచి ఏర్పడుతుంది. థైరాయిడ్ మృదులాస్థి అనేది ఉదర మధ్య భాగంలో ఉబ్బెత్తుగా ఉండటం వల్ల మనకి దాన్ని యాడమ్స్ యాపిల్ అని అంటారు. అంటే చూడండి, మనకి 9 మృదులాస్థి ఎముకలు ఉన్నాయి. ఈ 9 మృదులాస్థి ఎముకల్లో యాడమ్స్, ఈ క్రింది వాటిలో యాడమ్స్ యాపిల్ అని ఏ ఎముకను పిలుస్తారు అని అడుగుతాడు. దానికి సమాధానం థైరాయిడ్ మృదులాస్థి, ఎరిటినాయిడ్ మృదులాస్థి, క్రికాయిడ్ మృదులాస్థి, తర్వాత ఇంకా శాంటోరైని మృదులాస్థి, ఎరిటినాయిడ్ మృదులాస్థి అట్లా పేర్లు ఉంటాయి. ఆ పేర్లు ఇస్తానండి. కాబట్టి మనం సరైనటువంటి సమాధానం ఏది అంటే యాడమ్స్ యాపిల్ అనేది ఏ ఎముక నుంచి ఏర్పడుతుంది అంటే థైరాయిడ్ మృదులాస్థి. నెక్స్ట్, స్వరపేటికలు స్వరతంత్రులు అనేవి 2 రకాలుగా ఉంటాయండి. అవి రియల్ గా ఉండేటటువంటి అంటే ట్రూ వోకల్ కార్డ్స్ ఉంటాయి, తర్వాత ఫాల్స్ వోకల్ కార్డ్స్ ఉంటాయి. అంటే మిథ్య అని చెప్తారు వాటిని. మిథ్యా స్వరతంత్రులు నిజమైనటువంటి స్వరతంత్రులు అంటారు. వీటిలో మరి ఈ మిథ్యా స్వరతంత్రులు అనేవి వేటి నుంచి ఏర్పడతాయి అంటే శ్లేష్మ స్థానం నుంచి ఏర్పడతాయి. ఓకే, శ్లేష్మ స్థానం నుంచి ఏర్పడేటటువంటివి మిథ్యా స్వరతంత్రులు. మరి ఈ మిథ్యా స్వరతంత్రులు అనేవి ఎలాంటి సౌండ్ ని ప్రొడ్యూస్ చేయవు. కేవలం నిజమైనటువంటి స్వరతంత్రులు మాత్రమే సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్, వాయునాళం తీసుకున్నట్లయితే వాయునాళంలో సి ఆకారపు కచాబ మృదులాస్థి వలయాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, వాయునాళం అనేది ముడుచుకుపోకుండా ఉండడం కోసం సి ఆకారంలో ఉన్నటువంటి మృదులాస్థి అనేది ఉంటుంది. మరి ఆ మృదులాస్థి అనేది ఏ రకమైనటువంటి మృదులాస్థి అంటే కచాబ మృదులాస్థి. ఓకే, ఇది కచాబ మృదులాస్థి తోటి తయారై ఉంటుంది. వాయునాళం లోపలి తరంలో మిథ్యాస్తరిత శైలికామయ కళ అనేది ఉంటుంది. అంటే సూడోస్ట్రాటిఫైడ్ సీలియరీ ఎపిథీలియం మిథ్యాస్తరిత శైలికామయ ఉపకళ అనేటటువంటిది ఉంటుంది. నెక్స్ట్, వాయునాళం తర్వాత శ్వాసనాళం తర్వాత శ్వాసనాళికలు, ఇవి తర్వాత వాయుగోణులు. సేమ్ ఇదే రకమైనటువంటి ప్రొసీజర్ ఇక్కడ కూడా ఉంటుంది. చూడండి, వాయునాళము ఉరకోరంలోకి వచ్చినప్పుడు ఎక్కడ 2గా చీలుతుంది అని అడుగుతుంది. ఇక్కడ ఉంది బిట్, ఇంపార్టెంట్ అండి. ఉరకోహరంలో వాయునాళం ఉంటుంది. వాయునాళం ఇట్లా ఉరకోహరంకి వచ్చిన తర్వాత ఈ 2గా చీలిపోతుంది. ఇట్లా 2గా చీలిపోయి ఒక వాయునాళం 2 శ్వాసనాళాలు విడిపోయి 2 ఊపిరితిత్తుల్లోకి వెళ్తుందాడా. మరి అట్లా వెళ్ళేటప్పుడు అవి అక్కడ ఉండేటటువంటి వెన్నుపూస ఉంటుంది కదా, వెన్నుపూస దగ్గర అది బ్రేక్ అయిపోతుంది అంటే 5వ ఉరక్క కశేరు స్థాయి దగ్గర, 5వ ఉరక్క కశేరుకం, 5వ ఉరక్క కశేరుకం దగ్గర అది 2గా బ్రేక్ అయిపోతుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాయునాళం తర్వాత శ్వాసనాళం తర్వాత శ్వాసనాళికలు, బ్రాంకియా, ట్రాకియా, దాని తర్వాత బ్రాంక్యూల్స్. ఇవన్నీ కూడా రివర్స్ లో చూస్తే మనం ఒక చెట్టు లాంటి నిర్మాణం కనిపిస్తుంది. ఇది ఇట్స్ లుక్ లైక్ ఎ ట్రీ, ఒక చెట్టు లాగా కనిపిస్తుంది. శ్వాస వృక్షం అంటారు, పల్మోనరీ ట్రీ అంటారు. తల్లకిందులుగా ఉన్నటువంటి పల్మోనరీ ట్రీ అనేది చెప్పేటటువంటి స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. అంటే తల్లకిందులుగా ఉన్నటువంటి శ్వాస వ్యవస్థ ఒక వృక్షాన్ని పోలి ఉంటుంది ఇది. నెక్స్ట్, ఊపిరితిత్తులు తీసుకున్నట్లయితే ఊపిరితిత్తులు ఉరకోరంలో రొమ్ము భాగంలో ఎక్కువగా ఆక్రమించేటటువంటివి ఊపిరితిత్తులు. మరి ఊపిరితిత్తులను ఆక్రమించే ఫ్లోరా అనేటటువంటి 2 పొరలు ఉంటాయండి. ఇంపార్టెంట్, ఇది 10th క్లాస్ లో కూడా ఉంది. 2 ఊపిరితిత్తుల్ని ఆవరించి ఉండేటటువంటి పల్సని పొరను ఏమంటారంటే ఫ్లోరా అంటారు. మరి ఫ్లోరా అనేటటువంటిది దానివల్ల ఉపయోగం, దాని మధ్యలో ఉండేటటువంటి ఒక రకమైనటువంటి పుప్స ద్రవం అనేది ఉంటుంది. పల్మోనరీ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఈ పుప్స ద్రవం లేదా పల్మోనరీ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే ఆ 2 ఊపిరితిత్తులు మనం గాలి పీల్చుకునేటప్పుడు అవి 2 కూడా ఫ్రిక్షన్ కి లోను కాకుండా ఉంటాయి. అంటే వాటి మధ్య
స్మూత్నెస్ ఉండి జారిపోతూ ఉంటాయి. ఎలాంటి ఒత్తిడి రాపిడి లేకుండా అవి డ్యామేజ్ అయిపోకుండా ఉండడానికి ఈ చుట్టూ ఉండేటటువంటి పల్మోనరీ ఫ్లూయిడ్ లేదా పుప్స ద్రవం అనేది ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఊపిరితిత్తుల చుట్టూ ఉండేటటువంటి పొరను ఏమంటారంటే ఫ్లోరా అంటారు. ఏమంటారంటే ఫ్లోరా అని పిలుస్తారు. నెక్స్ట్ శ్వాసక్రియా విధానం. చూడండి, శ్వాసక్రియా విధానం తీసుకున్నట్లయితే శ్వాసక్రియా విధానంలో మిగిలినటువంటి వాయువుల రవాణా, అంతర్శ్వాసక్రియ ఇది బాగానే ఉంది, మొత్తం సేమ్ ఉంది. తర్వాత శ్వాసక్రియ విధానం, మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ తీసుకున్నట్లయితే, బ్రీతింగ్ తీసుకున్నట్లయితే ఉచ్ఛ్వాసము నిశ్వాసం ఇంపార్టెంట్ అండి. ఉచ్ఛ్వాసంలో జరిగేటటువంటి మార్పులు అడుగుతాడు, నిశ్వాసంలో జరిగేటటువంటి మార్పులు అడుగుతాడు. చూడండి, ఉచ్ఛ్వాసంలో మనకి రొమ్ము భాగం అనేది, ఉచ్ఛ్వాసంలో రొమ్ము భాగం అనేటటువంటిది చూడండి ఇట్లా డోమ్ ఆకారంలో ఉంటుంది. అంటే మనకి శ్వాసక్రియలో పార్టిసిపేట్ చేసేటటువంటివి విభాజక పట్లం అని చెప్పాము. ఆ విభాజక పట్లం అనేది విశ్రాంతి స్థితిలో ఇట్లా డోమ్ షేప్ లో ఉంటుంది. ఓకే, విశ్రాంతి స్థితిలో ఇది ఇట్లా ఒక డోమ్ షేప్, గొడుగు ఆకారంలో కనిపిస్తుంది. ఇట్లా ఇట్లా ఈ గొడుగు ఆకారంలో ఉంటుందండి. మరి ఎప్పుడైతే మనం ఉచ్ఛ్వాసంలో గట్టిగా గాలి పీల్చామో ఈ డోమ్ ఆకారంలో ఉన్నటువంటి ఈ విభాజక పట్లం డయాఫ్రమ్ అనేది ఫ్లాట్ గా మారుతుంది. ఇట్లా చూడండి, ఇట్లా ఫ్లాట్ గా మారుతుంది. మామూలుగా విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు విభాజక పట్లం అనేది గొడుగు ఆకారంలో ఉంటుంది, డోమ్ షేప్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. ఇది ఉరక్కుహరము. ఈ ఉరక్కుహరం కింద డోమ్ షేప్ లో ఉన్నటువంటి విభాజక పట్లం ఉంటుంది. ఇది ఎప్పుడైతే మనం ఉచ్ఛ్వాసంలో గాలిని పీల్చామో ఈ డోమ్ షేప్ లో ఉన్నటువంటి విభాజక పట్లం అనేది ఫ్లాట్ గా మారుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ ఈ రొమ్ము చుట్టూ కూడా, ఉరక్కుహరం చుట్టూ కూడా మనకి పర్సుకాంతర కండరాలు అనేవి ఉంటాయి. బాహ్య పర్సుకాంతర కండరాలు అనేటటువంటివి ఉండటం జరుగుతుంది. ఇవి వెలుపలి ఎక్స్టర్నల్ కోస్టల్ మజిల్స్ అంటారు. బాహ్య పర్సుకాంతర కండరాలు గుర్తుపెట్టుకోండి. బాహ్య పర్సుకాంతర కండరాలు సంకోచం చెందటం జరుగుతుంది. తర్వాత డోమాకారంలో ఉన్నటువంటి విభాజక పట్లం అనేది బల్లపరుపుగా మారుతుంది. ఇది ఉచ్ఛ్వాసంలో జరిగేటటువంటి మార్పులు. ఉచ్ఛ్వాసంలో జరిగే మార్పులు ఏంటి అంటే బాహ్య పర్సుకాంతర కండరాలు అనేవి అవి సంకోచం చెందినప్పుడు రొమ్ము భాగం అనేది పైకి జరుగుతుంది. తర్వాత డోమ్ షేప్ లో ఉన్నటువంటి విభాజక పట్లం అనేది బల్లపరుపుగా మారుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. బాహ్య పర్సుకాంతర కండరాలు ఏంటి? అవి బాహ్య పర్సుకాంతర కండరాలు సంకోచం చెందడం వల్ల ఆ రొమ్ము భాగం అనేది అటు అన్నప్పుడు పైకి వస్తుంది. ఆ చెస్ట్ పార్ట్ అనేది పైకి రావడం జరుగుతుంది. డోమ్ షేప్ లో ఉండేటటువంటి డయాఫ్రమ్ అనేది ఫ్లాట్ గా మారుతుంది. ఓకే, ఆ టైంలో ఏమవుతుందంటే లంగ్స్ అక్కడ ఉన్నటువంటి ఆ స్పేస్ ఏదైతే ఉందో ఆ చెస్ట్ క్యావిటీ స్పేస్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఆ స్పేస్ ని ఆక్యుపై చేసుకుంటాయి. నెక్స్ట్ చూడండి, ఉచ్ఛ్వాస ప్రక్రియ నిశ్వాసం తీసుకున్నట్లయితే ఇన్హాలేషన్ ఎక్స్హాలేషన్ లేదా ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ తీసుకున్నట్లయితే వీటిలో క్రియాత్మకమైనది ఏది, నిష్క్రియాత్మకమైనది ఏది అనేది గుర్తుపెట్టుకోవాలి. క్రియాత్మకమైనది ఏది అంటే ఉచ్ఛ్వాసం. ఉచ్ఛ్వాసం అనేది క్రియాత్మకమైంది. ఓకే, మరి నిష్క్రియాత్మకమైంది ఏది అంటే నిశ్వాసం. నిశ్వాసం అనేది నిష్క్రియాత్మకమైంది. పేర్లోనే ఉందండి అక్కడ. నిశ్వాసం అనేది నిష్క్రియాత్మకమైంది, తర్వాత ఉచ్ఛ్వాసం అనేది క్రియాత్మకమైంది. నిశ్వాసం ఏంటి? మళ్ళీ ఆపోజిట్, సేమ్. అంటే బాహ్య పర్సుకాంతర కండరాలు ఇంతకు ముందు సంకోచం చెందినాయి కదా, సడలిక చెందుతాయి. ఇప్పుడు సంకోచం చెందినటువంటి బాహ్య పర్సుకాంతర కండరాలు సడలిక చెందుతాయి. తర్వాత బల్లపరుపుగా ఉన్నటువంటి ఆ డయాఫ్రమ్ ఏదైతే ఉందో అది మళ్ళీ డోమ్ షేప్ లో మారుతుంది. అట్లా మారినప్పుడు ఏమవుతుందంటే ఈ చెస్ట్ క్యావిటీ యొక్క వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్ దాంట్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి. చూడండి, ఆరోగ్యవంతమైనటువంటి మానవుడు నిమిషానికి చేసేటటువంటి శ్వాసక్రియల సంఖ్య ఎంత అంటే 12 నుంచి 16. ఆరోగ్యంగా ఉన్నటువంటి మానవుడు ఒక నిమిషానికి చేసేటటువంటి ఈ శ్వాసల సంఖ్య ఎంత అంటే 12 నుంచి 16 శ్వాసలు అనేవి జరుపుకోవటం జరుగుతుంది. మరి శ్వాస కదలికలను లెక్కించడానికి ఉపయోగించేటటువంటి పరికరాన్ని స్పైరోమీటర్ అంటారు. ఇంపార్టెంట్ అండి. శ్వాస కదలికలను తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి ఆ పరికరాన్ని ఏమంటారంటే స్పైరోమీటర్ అంటారు. ఇంపార్టెంట్ ఇది. దీన్ని వైద్య చికిత్సలో ఉపయోగిస్తారు. స్పైరోమీటర్ అనేది వైద్య చికిత్సలో ఉపయోగిస్తారు.
నెక్స్ట్ వాయువుల వినిమయం, ఇది సేమ్ ఉంది. నెక్స్ట్ వాయువుల రవాణా ఇంపార్టెంట్ అండి. వాయువుల రవాణా తీసుకున్నట్లయితే ఆక్సిజన్ ఎట్లా రవాణా అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎట్లా రవాణా అవుతుంది అనేది ఇక్కడ చూద్దాం. ఆక్సిజన్ తీసుకున్నట్లయితే ఆక్సిజన్ రవాణా అనేది ఒక 5 ml ఆక్సిజన్ తీసుకెళ్లాలంటే 180 ml బ్లడ్ అనేది కావాలి. అంటే 180 ml బ్లడ్ అనేది ఒక 5 ml రక్తాన్ని అది రవాణా చేయడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. ప్రతి 100 మిల్లీలీటర్లు ఆమ్లజనిత రక్తము కణజాలాలకి 5 ml ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది. 100 ml బ్లడ్ అనేది 5 ml ఆక్సిజన్ తీసుకెళ్తుంది. మరి ఆక్సిజన్ తీసుకున్నట్లయితే ఆక్సిజన్ ప్లాస్మా ద్వారా రవాణా అయ్యేటటువంటి ఆక్సిజన్ పర్సెంటేజ్ కేవలం 3%. గుర్తుపెట్టుకోండి. ఆక్సిజన్ ఊపిరితిత్తుల దగ్గర నుంచి ఆ టిష్యూస్ దగ్గరికి వెళ్ళేటటువంటి ఆక్సిజన్ యొక్క పర్సెంటేజ్ ఎంత అంటే 3% త్రూ ప్లాస్మా. అర్థమవుతుందా? మరి 97% ఆక్సిజన్ అనేది లంగ్స్ నుంచి టిష్యూస్ లోకి వెళ్ళటానికి అది ఆర్బిసి ద్వారా రవాణా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. 97% ఆఫ్ ఆక్సిజన్ ఇస్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ ద ఆర్బిసి ఫ్రమ్ ద లంగ్స్ టు బాడీ టిష్యూస్. 97% మొత్తం కూడా మనకి ఏంటి ఆర్బిసి ద్వారా రవాణా అవుతుందండి. ఇప్పుడు మరి ఆర్బిసిలో ఆక్సిజన్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి స్పెషల్ గా దాంట్లో ఒక కలర్ పిగ్మెంట్ ఉంటుందని చెప్పాం. అదేంటి అంటే హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ అనేటటువంటి కలర్ పిగ్మెంట్ ఉంటుందని చెప్పాం. దాంట్లో ఉండేటటువంటి ఎలిమెంట్ ఏది అంటే ఐరన్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. హిమోగ్లోబిన్ లో ఉండేటటువంటి మెటల్ ఏది అంటే ఐరన్. చూడండి, ఊపిరితిత్తుల దగ్గర ఆక్సిజన్ హిమోగ్లోబిన్ తో కలిసి ఆక్సి హిమోగ్లోబిన్ గా ఏర్పడుతుంది. ఈ ఆక్సి హిమోగ్లోబిన్ అనేది రక్తం బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా టిష్యూస్ దగ్గర పోయి అక్కడ ఆక్సి హిమోగ్లోబిన్ కాస్త మళ్ళీ ఆక్సిజన్ ని డెలివరీ చేసి మళ్ళీ హిమోగ్లోబిన్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో కాబట్టి ఇట్లా ఆక్సిజన్ ఆక్సి హిమోగ్లోబిన్ గా మారుతుంది. తర్వాత ఆక్సి హిమోగ్లోబిన్ మళ్ళీ ఆక్సిజన్ విడుదల చేస్తుంది. చూడండి, ఆక్సి హిమోగ్లోబిన్ కణజాలాల్లోకి వెళ్ళిన తర్వాత ఆక్సి హిమోగ్లోబిన్ దాని దగ్గర ఉన్నటువంటి ఆక్సిజన్ విడుదల చేయడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ పార్షియల్ ప్రెషర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పాక్షిక పీడనము, హైడ్రోజన్ అయాన్ గాఢత, ఉష్ణోగ్రత. అంటే ఆక్సిజన్ హిమోగ్లోబిన్ తో బైండ్ అవటం అనేటటువంటిది దేని మీద ఆధారపడి ఉంటది అంటే ఆక్సి హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తో హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తో కలిసి ఆక్సి హిమోగ్లోబిన్ ఏర్పడటం కానివ్వండి, లేకపోతే ఆక్సి హిమోగ్లోబిన్ దాని దగ్గర ఉన్నటువంటి ఆక్సిజన్ బ్రేక్ చేయటం కానీ దేని మీద డిపెండ్ అయి ఉంటది అంటే అక్కడ అందుబాటులో ఉండేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ పార్షియల్ ప్రెషర్ మీద, అదేవిధంగా హైడ్రోజన్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద, టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 3 ఇంపార్టెంట్ ఇది. తర్వాత ఆక్సి హిమోగ్లోబిన్ వియోజన వక్రరేఖ అంటే ఆ ఊపిరితిత్తుల దగ్గర ఆక్సిజన్ హిమోగ్లోబిన్ తో బైండ్ అయ్యి ఆక్సి హిమోగ్లోబిన్ గా ఏర్పడి బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా టిష్యూ దగ్గర పోయిన తర్వాత అక్కడ టిష్యూలో ఆక్సి హిమోగ్లోబిన్ దాని దగ్గర ఉన్నటువంటి ఆక్సిజన్ బ్రేక్ చేసి అక్కడ ఇచ్చేయటం జరుగుతుంది. ఆ విడిపోవడాన్ని ఏమంటారంటే వియోజనం అంటారు. మరి ఆక్సిజన్ వియోజన వక్రరేఖ అంటారు. ఆక్సిజన్ హిమోగ్లోబిన్ వియోజన వక్రరేఖ ఏ ఆకారంలో ఉంటుంది? సిగ్మాయిడ్ రేఖ ఆకారంలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అంటే ఎస్ ఆకారంలో అంటారు కదా, ఎస్ ఆకారంలో ఉండేటటువంటి సిగ్మాయిడ్ వక్రరేఖ ఆకారంలో ఉంటుంది ఇది. ఆక్సిజన్ హిమోగ్లోబిన్ వియోజన వక్రరేఖ ఏ ఆకారంలో ఉంటుంది అంటే సిగ్మాయిడ్ రేఖ ఆకారంలో ఉంటుంది. తర్వాత బోర్ ప్రభావం అండి, ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. ఆక్సిజన్ హిమోగ్లోబిన్ అనుబంధం పైన కార్బన్ డైఆక్సైడ్ H+ అయాన్ల గాఢతని బోర్ ప్రభావం అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరితిత్తుల దగ్గర హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తో బైండ్ అయ్యి ఆక్సి హిమోగ్లోబిన్ గా ఏర్పడుతుందని చెప్పారు. మరి అట్లా బైండ్ అవటం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే అక్కడ అందుబాటులో ఉన్నటువంటి pH కానివ్వండి, లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ గాఢతను కానీ ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మరి ఆక్సి హిమోగ్లోబిన్ అనేది టిష్యూస్ లో ఆక్సిజన్ ని బ్రేక్ చేసి అక్కడ ఇవ్వటం అనేది కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి pH ని బట్టి, అక్కడ అందుబాటులో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ని బట్టి ఉంటుంది. అంటే లంగ్స్ దగ్గర తీసుకున్నట్లయితే లంగ్స్ లో ఆక్సిజన్ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తో బైండ్ అయ్యి ఆక్సి హిమోగ్లోబిన్ గా ఏర్పడటం అనేది ఏ కండిషన్ లో జరుగుతుందంటే టిష్యూస్ లంగ్స్ లో కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉంటుంది, pH ఎక్కువగా ఉంటుంది, హైడ్రోజన్ అయాన్ గాఢత ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఊపిరితిత్తుల్లో హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తో బైండ్ అయ్యేటప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అంటే ఆ ఊపిరితిత్తుల్లో
హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తో బైండ్ అయ్యేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ పార్షియల్ ప్రెషర్ తక్కువగా ఉంటది. ఇంకొకటి H+ అయన్ గాఢత ఎక్కువగా ఉంటుంది. సో ఆ కండిషన్ లో హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తో బైండ్ అవుతుంది, ఆక్సి హిమోగ్లోబిన్ గా మారుతుంది, టిష్యూస్ దగ్గర పోతుంది. టిష్యూస్ లో ఉండే కండిషన్ ఎట్లా ఉంటది అంటే మరి ఆక్సి హిమోగ్లోబిన్ బ్రేక్ అవటం అనేది ఆ టిష్యూస్ లో కార్బన్ డైఆక్సైడ్ పార్షియల్ ప్రెషర్ ఎక్కువగా ఉంటది, హైడ్రోజన్ అయన్ గాఢత తక్కువగా ఉంటుంది. సో ఈ కండిషన్స్ లో హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తో బైండ్ అవటము తర్వాత బ్రేక్ అవటం అనేది ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే బోర్ ప్రభావం అంటారు. అంటే ఆక్సి హిమోగ్లోబిన్ పైన హైడ్రోజన్ అయాన్ తర్వాత కార్బన్ డైఆక్సైడ్ గాఢతల ప్రభావాన్ని బోర్ ప్రభావం అంటారు. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ రవాణా. కార్బన్ డైఆక్సైడ్ అనేది 3 రకాలుగా రవాణా అవుతుందండి. ద్రావణ స్థితిలో అంటే ప్లాజ్మాలో ఉన్నటువంటి నీటిలో కరిగి కార్బోనిక్ ఆమ్లం అనేది తయారవుతుంది. మరి కార్బన్ డైఆక్సైడ్ నీటితో కలిసిపోయి కార్బోనిక్ యాసిడ్ అనేది తయారవుతుంది. ఈ విధంగా 7% మాత్రమే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. నెక్స్ట్ కార్బోమైన్ సంయోగ పదార్థాలుగా ఎక్కువ 20 to 25% కార్బన్ డైఆక్సైడ్ అనేది హిమోగ్లోబిన్ లో ఉన్నటువంటి కార్బమైన్ అనేటటువంటి కాంపౌండ్స్ తో కలుస్తుంది. హిమోగ్లోబిన్ లో ఎమైనో సముదాయం ఉంటుంది కదా, ఆ హిమోగ్లోబిన్ లో ఉన్నటువంటి ఎమైనో సముదాయంతో కలిసిపోయి కార్బమైనో సముదాయంగా తయారవుతుంది. ఈ కార్బమైనో సముదాయం ద్వారా 20 to 25% కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ ఎక్కువగా బైకార్బోనేట్స్ రూపంలో రవాణా అవుతుంది. గుర్తుపెట్టుకోండి, బైకార్బోనేట్స్ రూపంలో ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ ఏ రూపంలో రవాణా అవుతుందంటే బైకార్బోనేట్స్ రూపంలో, అంటే 70% కార్బన్ డైఆక్సైడ్ బైకార్బోనేట్స్ రూపంలో రవాణా అవుతుంది. ఇంకోటి ఇక్కడ క్లోరైడ్ విస్థాపనం అంటారండి, చాలా చాలా ఇంపార్టెంట్, దీని మీద బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. క్లోరైడ్ విస్థాపనం అంటే ఎర్ర రక్త కణాలలో నుంచి HCO3 అయాన్ హైడ్రోజన్ బైకార్బోనేట్స్ అని చెప్తాం కదా, HCO3- బైకార్బోనేట్ HCO3 అయాను ఆర్బీసీలో నుంచి బయటకు వచ్చినప్పుడు దాన్ని బ్యాలెన్సింగ్ చేయడం కోసం ఒక Cl- అయాన్ అనేది ఆర్బీసీలోకి వెళుతుంది. సో దీన్ని ఏమంటారంటే క్లోరైడ్ షిఫ్ట్ అంటారు. ఇంపార్టెంట్ అంటే బైకార్బోనేట్ అయాన్ యొక్క సమతుల్యతను బ్యాలెన్సింగ్ చేయడం కోసం ఎర్ర రక్త కణాల్లో నుంచి బైకార్బోనేట్ HCO3 అయాన్ బయటకు వచ్చినప్పుడు దాన్ని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేయడం కోసం ఆ ప్లాజ్మాలో ఉన్నటువంటి ఆ Cl- అయాన్ అనేది ఆర్బీసీలోకి పోతుంది. సో ఇప్పుడు బ్యాలెన్సింగ్ అనేది అవుతుంది. దీన్ని క్లోరైడ్ షిఫ్ట్ అంటారు. నెక్స్ట్ శ్వాస కదలికల యొక్క నియంత్రణ. చూడండి, మరి ఈ శ్వాస కదలికలన్నీ కూడా మనకి మెదడులో ఉన్నటువంటి మజ్జాముఖం అని చెప్తారు కదా, ఈ మజ్జాముఖము అనేటటువంటి మెడులా అబ్లాంగేటా లేదా మజ్జాముఖం అనే భాగం అనేది ప్రత్యేకమైనటువంటి కేంద్రం ఉంటుంది. అదే ఈ శ్వాస కదలికలన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తుంది. దాని ఏమంటారంటే శ్వాస లయజనక కేంద్రాలు అంటారు. శ్వాస లయజనక కేంద్రాలు, రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ అనేటటువంటి దాంట్లో ఎక్కువగా మనకి ఈ శ్వాస కదలికలు అనేది నియంత్రణలో ఉంటాయి. తర్వాత మెదడు కాండంలో ఉన్నటువంటి ఇంకొకటి ఉంటుంది, దాని పేరు ఏంటంటే న్యూమోటాక్సిక్ సెంటర్ అంటారు. ఈ న్యూమోటాక్సిక్ సెంటర్ కూడా ఇదేం చేస్తుందంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి దానికి ఎడిషనల్ గా ఉంటుంది. సో ఇవి రెండు కూడా ముఖ్యమైనటువంటివి ఏంటంటే శ్వాస లయజనక కేంద్రాలు, రెస్పిరేటరీ రిథమ్ సెంటర్, రెండోది న్యూమోటాక్సిక్ సెంటర్. ఇవి రెండు కూడా ముఖ్యమైనటువంటివి. సో దీనికి సంబంధించినటువంటివి ఇవి అండి. మరి ఇక్కడ కొన్ని వ్యాధులు అనేవి ఇవ్వటం జరిగింది, శ్వాసక్రియకు సంబంధించినటువంటి కొన్ని వ్యాధులు అనేవి ఇవ్వటం జరిగింది. అదేంటి అంటే ఉబ్బసం వ్యాధి, ఆస్తమా, వీటి మీద కూడా బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఉబ్బసం అనేటటువంటి దాంట్లోనే మనకు పదం కనిపిస్తుంది, అంటే ఉబ్బటం. ఉబ్బసం అంటే ఏంటంటే ఉబ్బసం అంటే శ్వాసనాళము వాయునాళం, అర్థమవుతుందా? శ్వాసనాళము శ్వాసనాళికలు. ఇప్పుడు మనకి ట్రాకియా ఉంటుంది, దాని తర్వాత బ్రాంక్యూల్స్ ఉంటాయి కదా, బ్రాంక్యూల్స్ అనేవి అవి స్వెల్లింగ్ వచ్చింది, వాటిలో వాపుకు గురైతే దాన్ని ఉబ్బసం వ్యాధి అంటారు. ఉబ్బసం లేదా ఆస్తమా వ్యాధి యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే వాయునాళం ఉంటుంది, దాని తర్వాత శ్వాసనాళాలు, తర్వాత శ్వాసనాళికలు ఉంటాయి కదా, ఆ వాయునాళం తర్వాత ఉన్న శ్వాసనాళికలు ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడా ఉబ్బుతాయి, స్వెల్లింగ్ వచ్చింది, దాన్ని ఆస్తమా అంటారు. మరి ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఛాతీ బిగబట్టినట్టుగా ఉంటుంది, అంటే బ్రీతింగ్ ఇబ్బంది అయినట్లుగా ఉంటుంది, తర్వాత ఈల సౌండ్లు వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇది దీనికి సంబంధించింది. తర్వాత ఎక్కువగా ఇంకోటి ఏంటి అంటే ఎంఫైసీమా, ఇది దీర్ఘకాలికమైనటువంటి రుగ్మత అండి. ఎంఫైసీమా అనేది ఇది జనరల్ గా మనకి లంగ్స్ లోపల ఆల్వియోలైలు ఉంటాయి కదా, ద్రాక్ష గుత్తుల్లాగా, ఈ ఆల్వియోలైలు అనేవి వాటి మధ్య ఉండేటటువంటి ఆ వాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరిగిపోయి అవి రెండు కలుసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఆల్వియోలై అయితే
ఈ ఆల్వియోలై మధ్యలో ఉండేటటువంటి ఈ వాల్ అనేది డిజింటిగ్రేట్ అయిపోద్ది, కరిగిపోయి ఇది 2 ఆల్వియోలైలు కాస్త ఒక్క ఆల్వియోలైగా మారింది. కాబట్టి టోటల్ గా ఊపిరితిత్తుల యొక్క పరిమాణం అనేది పెరిగిపోయి నంబర్ ఆఫ్ ఆల్వియోలై సంఖ్య అనేది తగ్గిపోతుంది. సో ఇదే ఎంఫైసీమా. దాంట్లో ఇంకా ఫైబ్రాయిడ్ టిష్యూ అనేది డెవలప్ అవుతుంది. అంటే స్థితిస్థాపక శక్తి తక్కువగా ఉన్నటువంటిది తగ్గిపోయి ఎక్కువగా తంతుయుత కణజాలం అనేది ఫైబ్రోయింగ్ టిష్యూ అనేది ఎక్కువగా డెవలప్ అవుతుంది జరుగుతుంది. ఇది ఎంఫైసీమా. ఇది ఎక్కువగా స్మోకింగ్ చేయడం వల్ల వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. పొగ తాగడం వల్ల ఎక్కువగా వచ్చేటటువంటిది ఏది అంటే ఎంఫైసీమా. నెక్స్ట్ బ్రాంకైటిస్. బ్రాంకైటిస్ ఇది కేవలం శ్వాసనాళికలోనే వాపు ఏర్పడుతుంది. కేవలం శ్వాసనాళికలో వాపు వస్తే వచ్చేటటువంటిది ఏంటి అంటే బ్రాంకైటిస్. అట్లా కాకుండా శ్వాసనాళము శ్వాసనాళిక రెండిట్లో వాపు వస్తే వచ్చేది ఉబ్బసం, గుర్తుపెట్టుకోండి. దీంట్లో దగ్గటం, చిక్కటి ఇంకా శ్లేష్మము, కఫం పట్టడం అనేది మనకి బ్రాంకైటిస్ సంబంధించినటువంటి లక్షణాలు. నెక్స్ట్ న్యూమోనియా. న్యూమోనియా అనేటటువంటిది అందరికి దాదాపు తెలిసిందే. ఇదేంటి, ఇది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల వస్తుందండి. న్యూమోనియా అనేది దేని వల్ల వస్తుందంటే స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనేటటువంటి బ్యాక్టీరియాలో వస్తుంది. కేవలం బ్యాక్టీరియాయే కాదు, ఇంకా ఏంటి అంటే వైరస్, శిలీంధ్రాలు, కొన్ని ప్రోటోజోవన్స్, మైకోప్లాజ్మా వీటి వల్ల కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే బిట్ ఎట్లా అడుగుతాడంటే న్యూమోనియా వ్యాధి ఈ క్రింది వాటిలో వేటి వల్ల వస్తుంది అంటాడు. అక్కడ ఆప్షన్స్ ఏమిస్తాడు, బ్యాక్టీరియా అంటాడు. ఫస్ట్ మనం చూడగానే అనుకుంటాం బ్యాక్టీరియా వలన, కాబట్టి స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా కాబట్టి బ్యాక్టీరియా అనుకుంటాం. కానీ బ్యాక్టీరియాతో పాటు ఇంకా కొన్ని వైరస్లు, శిలీంధ్రాలు, దాంతో పాటు కొన్ని ప్రోటోజోవన్లు, కొన్ని మైకోప్లాజ్మా ద్వారా కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. మరి దీని లక్షణాలు ఏంటంటే ఊపిరితిత్తులు కూడా స్వెల్లింగ్, వాపు వస్తుంది, శ్లేష్మం చేరడం, కఫం చేరడం, ఇట్లాంటివన్నీ దాని లక్షణాలు ఉంటాయి. దీన్ని ట్రీట్మెంట్ సరిగ్గా చెప్పితే మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. మరి చూడండి, కొన్ని వృత్తిపరమైనటువంటి రుగ్మతలు కూడా ఉంటాయి, కొన్ని డిజార్డర్స్. ఎక్కువగా చూడండి మనకి క్వారీలో కానివ్వండి, ఇంకా పరిశ్రమల్లో కానీ పనిచేసే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయో చూద్దాం. ఆస్బెస్టాస్ పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి ఆస్బెస్టాస్ ధూళి ఉంటుంది. ఒక సిమెంట్ రేకులు అనేవి ఉంటాయి కదా, ఈ ఆస్బెస్టాస్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి ఆస్బెస్టాస్ ధూళి ఏదైతే ఉందో ఆ ధూళిని ఎక్కువ కాలం పెంచడం వల్ల ఆస్బెస్టాసిస్ అనేది వస్తుంది. నెక్స్ట్ సిలికోసిస్. గనులు, క్వారీల్లో ఎక్కువ కాలం పనిచేసే వాళ్ళు ఇసుక ధూళి ఎక్కువగా పెంచడం వల్ల సిలికోసిస్ అనేది వస్తుంది. నెక్స్ట్ సిరిడోసిస్. కణజాలాల్లో ఇనప రేణువులు ఎక్కువగా పెంచడం వల్ల ఎక్కువ కాలం ఇసుక ధూళి అనేది రావడం, ఇసుక రేణువులు ఎక్కువ పేల్చడం వల్ల వస్తుంది. సిరిడోసిస్ అనేది దేని వల్ల వస్తుందంటే ఇసుక రేణువులు ఎక్కువగా పేల్చడం వల్ల ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్ నలుపు ఊపిరితిత్తుల వ్యాధి. ఇది ఇంపార్టెంట్, అంటే గతంలో ఒకసారి ఇప్పుడు వచ్చింది ఇది, బ్లాక్ లంగ్స్ డిసీజ్. నలుపు ఊపిరితిత్తుల వ్యాధి ఎక్కడ వస్తుందంటే ఈ వ్యాధి బొగ్గు, ధూళి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో, అంటే బొగ్గు గనులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా డస్ట్ పేలవటం వల్ల, బొగ్గు సంబంధించినటువంటి డస్ట్ ఎక్కువగా పిలిస్తే ఊపిరితిత్తుల లంగ్స్ మొత్తం కూడా బ్లాక్ అయిపోతాయి. దాన్ని నల్ల ఊపిరితిత్తుల వ్యాధి అంటారు, బ్లాక్ లంగ్స్ డిసీజ్. సో ఇదండి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సెకండ్ లెసన్ అయినటువంటి రెస్పిరేషన్ సంబంధించినటువంటి చాప్టర్. దీంట్లో ఇంతకంటే ఎక్కడ కూడా మీకు ఎక్కువ బిట్స్ అనేవి రావడానికి అవకాశం లేదు.